జగిత్యాల రాయకల్ మండల అల్లిపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 50 లక్షలతో ప్రహరీ గోడ, 5 లక్షలతో కిచెన్ షెడ్ నిర్మాణం, 4 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం పనులకు, గ్రామంలో 6 లక్షలతో సీసీ రోడ్డు, 4 లక్షలతో అంగన్వాడీ భవన మరమ్మత్తు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలో విద్య సదుపాయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రముఖ పాత్ర ఉపాధ్యాయులది. ఉపాధ్యాయుల సలహాలు సూచనలు పాటించాలి. ఉపాధ్యాయులు చదువుతో పాటు సంస్కారం, దేశ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు కూడా బోధించాలి. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నాం. 2500 మంది విద్యార్థులకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించబోతున్నామన్నారు. మోడల్ స్కూల్లో పాపం సార్లందరూ చదువు చెప్పుకుంటే వాళ్ళ దాంట్లో ఒక అమ్మాయి గోడ పక్కకి వెళ్ళిపోయింది. ఎంత బాధపడ్డారో ఉపాధ్యాయ బృందం నాకు తెలుసు. అవుట్ రైట్గా అండగా ఉన్నా ఇక్కడ కానీ మళ్ళీ అలా జరిగిన సంఘటన కానీ. కాబట్టి చిన్నప్పుడు కొన్ని ఆలోచనలు ఉంటాయి పిల్లలకు, ఆడాలి పాడాలి అటు ఇటు ఉడకాలని, ఇక సెల్ ఫోన్లు బట్టి అబౌట్ ఇవ్వటి చూడాలని. కానీ స్వీయ నియంత్రణ అవసరం, సెల్ఫ్ కంట్రోల్ అవసరం. పిల్లలు మీరు తల్లిదండ్రుల కంటే ఎక్కువ మీకు మొదటి గురువు తల్లిదండ్రులు ఎట్లయితారో ఆ తర్వాత టీచర్స్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. టీచర్లకు మీ మీద చదువు చెప్పడం ఎంత బాధ్యత ఉంటుందో, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన బిహేవియర్, మన ఆట పాట ఆలోచన విధానం ఎట్లుంటుందో మన టీచర్లు ఏదైతే చెప్తారో అది తప్పకుండా పాటించాలని చెప్పి నేను విద్యార్థులకు మరి 2 మాటలు చెప్పాలంటే, చదువు గురించి నేను చెప్పే పని లేదు, మాకంటే ఎక్కువ మీరే చెప్తారు చదువు గురించి. కానీ 2 మాటలు మీరు చెప్పేదానికి తోడుగా నేను పిల్లలకు చెప్తా ఉన్నా. నేను కూడా సర్కార్ బల్లే చదివిన. ఆ సర్కార్ బల్లే చదివినప్పుడు సార్లు చెప్పినే ఇప్పటికి నాకు బాగా ఆదుకున్నాయి.